ఈ నీళ్ళలో పడితే ఇంకేమైనా ఉందా? ప్రసాద్ హాయ్ గైస్, మా ఇంట్లో వాళ్ళని తీసుకొని రాజంపేట దగ్గరలో ఉన్న హత్తిరాలకైతే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి కోనేరు దగ్గరికి వెళ్తుంటే మనకు తెలిసిన స్వాములు అయితే కనిపించారు. వాళ్ళతో పాటు కోనేరు దగ్గరికి అయితే వచ్చేసా. వచ్చి రాగానే మా అమ్మ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి మునిగేదానికి అయితే నీళ్ళలోకి వెళ్ళారు. ఆ వాళ్ళని చూసి నాకు పిచ్చి పిచ్చిగా నువ్వు వచ్చింది. ఎందుకు ఒకసారి మీరే చూడండి. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఏం కాదు, ఏం చేద్దాం, ఇంకేదో ఒకటి మునగాల. కాదు మే, దీంట్లో చేపలు ఉంటాయా? చేపలు ఉంటాయి, అద్దం మనోడు పంపించి పట్టుకొని వచ్చాడు. వాడికి పనే పాట ఏదన్నా చేసుకుంటాడు పోయి. మా వాళ్ళు నీళ్ళలో మునిగేసి దీపం పెట్టడానికి అయితే రెడీ అయిపోయారు. మా అమ్మ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి దీపాన్ని అయితే నీళ్ళలోకి వదిలారు. సరే ఇంకొద్దిగా అటు పంపిద్దాం అని చెప్పి నేను వదులుతుంటే మా అమ్మ చూడండి ఏమని కోరుకుంటుందో. ఓం నమ శివాయ స్వామి, మా ప్రసాద్ ఏదో నా కొడుకు కాకుండా చూడు స్వామి. ఆ దీపం అలా వెళ్తుండగా మా అన్న అయితే వచ్చాడు. మా అన్న వచ్చి ఈ నీళ్ళలో ఏం చేయాలని నన్ను అడుగుతున్నాడు. అవునురా, ఇంటికి ఈ నెలలో ఏం చేయాలి? రసం పొడి తెచ్చుకొని రసం కలుపుకొని తాగు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. అక్కడ నుంచి నేరుగా హత్తిరాల కొండపైకి అయితే వచ్చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడి కళ్యాణం అయితే జరుగుతుంది. మీరు శివుడిని నమ్ముతారో లేదా కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే శివలింగం స్వయంభూ శివలింగం. వీడియో నచ్చితే ఫాలో కొట్టి లైక్ చేయండి. బై గైస్.